मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा జోహారులివి శ్రీ మెహేరు బాబా, జోహారులివి శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన, భవభయ భంజన పరమ పావన नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अज्ञानांधता अंतमु जेसी, अज्ञानांधता अंतमु जेसी दिव्य विज्ञान दृष्टि न संगी, दिव्य विज्ञान दृष्टि न संगी हरिषेद्वर्गము అంతరింపగా, హరిషేద్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము, అవ్యయ మోక్షంబను గ్రహింపుము నమో మెహర్ బాబా अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా, అందరికి జై బాబా అండి. అపారౌండ్ జై మెహర్ బాబా. జై బాబా అండి. బాబాకి ఆహ్వానం పలికారు, స్వాగతం పలికారు, మీకు ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు సంకేతంలో మొదటిగా పద్మావతి గారు ఆమె సంకేతం చేయాలి, తర్వాత లక్ష్మీ పన్నగేశ్వర సంగీతం రెడీగా ఉండాలండి. జై బాబమ్మ. పద్మావతి గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय। जय अवतार मेहर, जय जय अवतार मेहर, सद्गुरुవులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత जय अवतार मेहर, जय जय अवतार मेहर, सुंदर वदनादरहासं आ कन्नुल परिहासं, बाबा कन्नुल परिहासं, मृदुवगुवचन प्रकाशं सुमधुर प्रेम विकासं, मृदुवगुवचन प्रकाशं सुमधुर प्रेम विकासं मनसे नवनीतं, नी मनसे नवनीतं,
जय अवतार मेघेर, जय जय अवतार मेघेर, सद्गुरुవులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జయ అవతార మెఘేర్, జై జై అవతార మెఘేర్. కాంచితి నీలో కరుణాత్మం అది నీ దివ్యాత్మం బాబా, అది నీ దివ్యాత్మం. కనిపించదు భిన్నాత్మం కలిగించును ఏకాత్మం, కనిపించదు భిన్నాత్మం కలిగించును ఏకాత్మం. ప్రేమ మహాతత్వం అది నీ పరిపూర్ణాత్వం. జై అవతార మెఘేర్, జై జై అవతార మెఘేర్, సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జయ అవతార మెఘేర్, జై జై అవతార మెఘేర్. ప్రేమ సుధామయ రసభరితం వినగాని చరితం బాబా, వినగాని చరితం. ఆత్మోన్నతికి ప్రబోధం జీవోన్నతికి ప్రమోదం, ఆత్మోన్నతికి ప్రబోధం జీవోన్నతికి ప్రమోదం. చేర్చును ధర్మప్రదం నీ ప్రేమ ప్రశాంతి పదం. జై అవతార మెఘేర్, జై జై అవతార మెఘేర్, సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జయ అవతార మెఘేర్, జై జై అవతార మెఘేర్. మరణము కలిగే తరుణములో నీ స్మరణయే శరణమని బాబా, నీ స్మరణయే శరణమని. అనవరతము నీ స్మరణము జపించగనే నిరతం, అనవరతము నీ స్మరణం జపించగనే నిరతం. కరుణించుము సతతం మము కరుణించుము సతతం. జై అవతార మెఘేర్, జై జై అవతార మెఘేర్, సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతార మెఘేర్, జై జై అవతార మెఘేర్. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా. బాబాకి ధన్యవాదాలు. జై బాబా అండి. మీకు జై బాబా, జై బాబా. ఇప్పుడు లక్ష్మీ పండుగేశ్వర సంకేతం చేయాలి, తర్వాత మూర్తి గారు ఒక సంకేతం రెడీగా ఉండాలి. లక్ష్మీ పండుగేశ్వర అవతార్ మెహర్ బాబా की జై. కనని వినని ప్రేమ కౌగిటిని చేరక కలవరముల మాకు కరుణాకర, కరుణాకర దివ్య సుగుణాకర, కరుణాకర దివ్య సుగుణాకర. ప్రేమించి ప్రేమించమని చాటి ఆ పిదప నా వారలను భావమటులుంచితే సై సై అనంటుంది నా మనసు రెట్టించి ప్రేమించలేకున్న పరమేశ్వర. కనని వినని ప్రేమ కౌగిటిని చేరక కలవరముల మాకు కరుణాకర, కరుణాకర దివ్య సుగుణాకర,
కరుణాకర దివ్య సుగుణాకర త్రివిధ గుణముల పఠిమ స్థిర చిత్తమది లేక వివిధములగు కర్మలు నరించుచో సంస్కారముల నడుమ తలమున కలయ్యాము తగున పరంధామ తిలకింతువా కనని వినని ప్రేమ కౌగిటిని చేరాక కలవరముల మాకు కరుణాకర కరుణాకర దివ్య సుగుణాకర కరుణాకర దివ్య సుగుణాకర మెహరు మెహరను నామ చింతనములో మాకు వింతైన అనుభూతులెన్నో మరి మెహరు మెహరను నామ చింతనములో మాకు వింతైన అనుభూతులెన్నో మరి కొంతైన చరణ అలవాటులో పడితే కొంతైన చరణ అలవాటులో పడితే కమనీయమౌనేమో మా జీవనం కనని వినని ప్రేమ కౌగిటిని చేరాక కలవరముల మాకు కరుణాకర కరుణాకర దివ్య సుగుణాకర సగుణ సాకారమున ఇలా వెలసినావని నిర్గుణుడవగు నీవు వసించితే సగుణ సాకారమున ఇలా వెలసినావని నిర్గుణుడవగు నీవు వసించితే దుర్గుణముల మాకు సందేహమే కదా దుర్గుణముల మాకు సందేహమే కదా మననీయ మన్నించు మా నేరము కనని వినని ప్రేమ కౌగిటిని చేరాక కలవరముల మాకు కరుణాకర కరుణాకర దివ్య సుగుణాకర మెహర శ్రీ హృదయేశ మహినేల జగదీశ అఘములను పరిమార్చు అవతారుడా మెహర శ్రీ హృదయేశ మహినేల జగదీశ అఘములను పరిమార్చు అవతారుడా నీ నామ స్మరణము ఆధారముల మాకు నీ నామ స్మరణము ఆధారముల మాకు ఆ భాగ్యమీవయ్య ఆనందమా కనని సుర నరవరులెరుగని కనని వినని ప్రేమ కౌగిటిని చేరాక కలవరముల మాకు కరుణాకర కరుణాకర దివ్య సుగుణాకర కరుణాకర దివ్య సుగుణాకర అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ అప్పారావు గారు. థ్యాంక్ యూ అండి. జై బాబా అండి. జై బాబా. జై బాబా.
చక్కటి సంకేతం చేశారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మూర్తి గారు సంకేతం చేయాలి, తర్వాత ఆనంద్ కుమార్ గారు రెడీగా ఉన్నారు సంకేతం. జై బాబా అండి అప్పారావు గారు. అంటే జై నాకు బాబా. ఎలాగో బాబా స్పీచ్ ఇచ్చారు కదా, ఇంకోళ్ళకి అవకాశం ఇవ్వండి. ఏదో మాట కూడా బాబా అనిపించాడు, అందరికి ఇస్తాను ఇవాళ, ఎవరు మిస్ చేయండి, మీరు పాడండి. జై బాబా. ఓకే. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. ఎంతగా వేడినా పలుకవే, ఎంతగా వేడినా పలుకవే, మది వేదనా రగిలెనో ప్రియతమా, మెహేరు ప్రియతమా. ఎంతగా వేడినా పలుకవే, తరచు నీదు పాద సేవ చేయలేదనా, అరసు నీదు ప్రేమ బాట మసలలేదనా, తరచు నీదు పాద సేవ చేయలేదనా, అరసి నీదు ప్రేమ బాట మసలలేదనా. ఏమని నీవింతగా బదులు పలుకవు, ఏమని నీవింతగా బదులు పలుకవు, సుతుల వెతలు తీర్చు తండ్రి కలుకకూడదు, ఎంతగా వేడినా పలుకవే, మది వేదనా రగిలెనో ప్రియతమా, మెహేరు ప్రియతమా. ఎంతగా వేడినా పలుకవే, అంతముందు దేహము ఏనాడు ఎచటనో, చెంత చేర్చి పలుకరించి చింతబాపు, అంతముందు దేహము ఏనాడు ఎచటనో, చెంత చేర్చి పలుకరించి చింతబాపు, 700 మరల రావు, 700 మరల రావు, అంతవరకు వేచియుండ వల్ల కాదు, ఎంతగా వేడినా పలుకవే, మది వేదనా రగిలెనో ప్రియతమా, మెహేరు ప్రియతమా. ఎంతగా వేడినా పలుకవే, నిండు కుండ తొణకదన్న సామెతున్నది, డంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది, నిండు కుండ తొణకదన్న సామెతున్నది, డంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది, ఆడంబరముడుగా చేసి మనసు తీసుకో, ఆడంబరముడుగా చేసి మనసు తీసుకో, మనసు పోతే గాని నీలో మసలలేనులే, ఎంతగా వేడినా పలుకవే, మది వేదనా రగిలెనో ప్రియతమా, మెహేరు ప్రియతమా. ఎంతగా వేడినా పలుకవే. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికి జై బాబా. జై బాబా. అప్పారావు జై గారు జై బాబా. బాబా. జై బాబా. ఎంత చక్కటి పాట మిస్ అయ్యామండి, మీరు పాడకపోతే ఇవాళ బాబ్జీ గారి పాట చెప్పేశారు మీరు బాబ్జీని. జై బాబా, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు సంకేతం చేయాలి, తర్వాత శారదా ప్రసాద్ గారు సంకేతం రెడీగా ఉండాలి. ఆనంద్ కుమార్ గారు జై బాబా అన్న. జై బాబా అప్పారావు గారు. చేయండి సార్, సంకేతం చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय.
ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా వేదాలు ఘోషించు శాస్త్రాలు శ్లాఘించు వేద వేద్యుడ నీవు విదితమైనను చాలు వేద వేద్యుడ నీవు విదితమైనను చాలు ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా ప్రేమయను బీజాలు ప్రతి హృదయమున నాటి ప్రియతముడవైనావు లేరు నీ సరిసాటి ప్రియతముడవైనావు లేరు నీ సరిసాటి ఒక్క నీవే నాకు దైవానివయ్యా, కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో ప్రాప్తమైనది నేడు అవతారని ప్రేమ ప్రాప్తమైనది నేడు అవతారని ప్రేమ ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా ప్రాప్తమైనది నాకు పరమాత్మని ప్రేమ ప్రాప్తమైనది నాకు పరమాత్మని ప్రేమ శాశ్వతము కావాలి నేను నీవగు వరకు శాశ్వతము కావాలి నేను నీవగు వరకు ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా అప్పారావు గారు. థ్యాంక్ యూ జై సార్. బాబా సార్, జై బాబా సార్, జై బాబా. చక్కటి సంగీతం చేశారు. ఇప్పుడు శారదా ప్రసాద్ గారు సంగీతం రెడీగా ఉండాలండి. జై బాబా. జై బాబా. చేయనా రెడీగా ఉండాలా? జై బాబా. పాడండి పాడండి. అయ్యో పాడండి మేడం. జై బాబా. రెడీగా రెడీ ఉండాలా? అంటే రెడీ అంటే నా భాష అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. శ్రీ మెహరుబా శరియార్ సుత దయగను ప్రేమ పితా ప్రభో దయగను ప్రేమ పితా శ్రీ మెహరుబా శరియార్ సుత దయగను ప్రేమ
ప్రేమ పితా ప్రభో దయగను ప్రేమ పితా అజ్ఞానాంధతనంతము చేయగా దివ్య జ్ఞానపు బాటను చూపగా నిదురించెడి మాము మేల్కొల్పితివా శ్రీ మెహరుబా శరియార్జీ సుత దయగను ప్రేమ పితా ప్రభో దయగను ప్రేమ పితా మానవ వేష దైవ స్వరూపా నిన్ను తెలియగా మా తరమౌనటరా దరి చేర్చితివా తరించెదము శ్రీ మెహరుబా శరియార్జీ సుత దయగను ప్రేమ పితా ప్రభో దయగను ప్రేమ పితా సద్గుర్విని శ్రీ బాబా జానుయో సాయి ఉపాసనే నారాయణ బాబా సాయి ఉపాసనే తాజుద్దీన్ బాబా మొదలగు గురువుల సృష్టి వినీవట శ్రీ మెహరుబా శరియార్జీ సుత దయగను ప్రేమ పితా ప్రభో దయగను ప్రేమ పితా శ్రీ మెహర్ బాబా భవ భయనాశ శ్రీ మెహర్ బాబా భవ భయనాశ దయగను దొరవని నమ్మితి బాబా దయగను దొరవని నమ్మితి బాబా ప్రేమిక హృదయ నిలయ నివాస శ్రీ మెహరుబా శరియార్జీ సుత దయగను ప్రేమ పితా ప్రభో దయగను ప్రేమ పితా ప్రభో దయగను ప్రేమ పితా అవతార్ మెహర్ బాబా की జై బాబా. నిన్న రజని మేడం అన్నారు కదా బాబ్జీ పాటలు పాడాలంటే వాళ్ళు పాడాలనిపించి పాడింది. జై బాబా. జై బాబా అండి, జై బాబా, చక్ర సంగీత జై బాబా. ఓకే, ఇప్పుడు మూర్తి గారు మీకు స్పీచ్ టైం అయింది. స్పీచ్ తర్వాత మళ్ళీ సంకేతాలు ఉంటాయి. జై బాబా అండి. జై బాబా అండి, అప్పారావు గారు జై బాబా. జై బాబా సార్, జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. దివ్య ప్రీతముని కృపా విశేషం వల్ల ఈరోజు మన ప్రీతముని తలుచుకునే అవకాశాన్ని ఈ దర్బార్లో నాకు ఇచ్చినందుకు ఆ ప్రీతమునికి మీకు కూడా దైబాబాలు, ధన్యవాదాలు. అదేవిధంగా మీ అందరితో ఈ సహవాసలో కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున జయబాబాలు, ధన్యవాదాలు. అయితే ఏరుచు స్మృతిలో ఏరిచు, స్మృతి పదంలో ఏరిచు, ఇందులోని శ్రీలతా విష్ణురావు గారని ఇక్కడ మా కాకినాడ బాబాలు ఎవరు, వారు సేకరించిన దాంట్లో కళాకారుడు ఆ విషయం గురించి మనం చర్చించుకుందాము. అయితే మనకి కళ అన్నది మనకు అందరికీ విదితమే. ఒక గానం అవ్వచ్చు, ఒక ఇన్స్ట్రుమెంటేషన్ అవ్వచ్చు, లేకపోతే ఒక జిమ్నాస్టిక్ అవ్వచ్చు, ఒక భరతనాట్యం అవ్వచ్చు. ఏదైనా ఆ విధానం, ఆ పద్ధతిని చూసి దాన్ని ప్రదర్శించే వాళ్ళని కళాకారుడు అంటారు.
ఒక మ్యూజిషియన్ ఉంటే ఆయన ఆ సంగీత వాయిద్యాన్ని వాయిస్తుంటే దాంట్లో అనేక ఇన్స్ట్రుమెంటేషన్స్ ఉంటాయి. అలాగే భరతనాట్యం, లేకపోతే ఒక ఇది, లేకపోతే ఒక సంగీతం, లేకపోతే ఒక పాట, లేకపోతే రచన, ఏదేమైనా ఉండి ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఒక కళే. దాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళిన వాడిని, దాని వలన మనం అనుభూతిని పొందితే అటువంటి వ్యక్తిని మనం కళాకారుడు అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా అన్నమాచార్య కీర్తనలు ఒక 300 సంవత్సరాల క్రితం అనుకుందాం. ఇప్పటికీ అన్నమాచార్య కీర్తనలు ఉన్నాయి అంటే ఆయన ఎంతవరకు దాన్ని ఆ సంగీతాన్ని తీసుకెళ్లాలో అంతవరకు తీసుకు వెళ్ళడం వల్ల ఇప్పటికీ అవి ప్రాచుర్యంలో ఉన్నాయి. వచ్చినా రాకపోయినా అందరము ఆ కీర్తనలు వింటూ ఆనందిస్తూ ఉంటాం. ఇది మనకి కళ గురించి ఉన్న విషయం. అయితే మన ప్రీతముడు కళ గురించి ఏం చెప్పాడు, ఈ కళకి వెనకాతల ఏముంది అంటే మనం ఏమనుకుంటాం, సాధన ఒకటే అంటాం. చిన్నప్పటి నుంచే బాల్యం నుంచే సాధన చేసి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేయడం వల్ల మంచి ప్రోగ్రామ్స్ ఇవ్వడం వల్ల అని అనుకుంటాం. కానీ దాని వెనకాతల కూడా మనకి తెలియనటువంటి రహస్యం ఉంది. మన ప్రీతముడు దాని గురించి ఏం చెప్తాడో మనం విందాము. ఆ విన్న విషయాన్ని బేస్ చేసుకుని మన బాబా లవరు మనందరికీ సుపరిచితులు ఏరిచ్ గారు దానికి ఎటువంటి ఉదాహరణ ఒక కథను చెప్పడం జరిగింది. అది కూడా మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ప్రీతమ అవతార్ మెహర్ బాబా కళ గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు, నీ కళను నీవు ప్రేమించు. మనకి కళ వెనకాతల ఏముందండి, ప్రేమ 100%. ఈ ప్రేమలో ఎటువంటి తక్కువ ఎప్పులు వచ్చినా కూడా అది పరిపక్వం అవ్వదు. కాబట్టి ఆ కళను 100% ఎవరైతే ప్రజెంట్ చేస్తారో దానికి వెనకాతల 100% కూడా ప్రేమ. దాన్ని ఆ వ్యక్తి ప్రేమించాడు. ఎంత తీవ్ర స్థాయిలో ప్రేమించాడు అంటే ఇప్పటికీ మనం చూసుకుంటున్న కొన్ని ఉదాహరణలు, కొన్ని మాన్యుమెంట్స్, కొన్ని సైంటిఫిక్ ఐటమ్స్, ఏదైనా ఆ వ్యక్తి తీవ్రంగా దాని మీద ప్రేమతో పరిశోధన చేసి పెట్టిన ప్రతిదీ కూడా ఒక కళే. దాని వెనకాతల ప్రేమ అంత తీవ్రంగా ఉంటుంది. కాబట్టి బాబా అంటారు, నీ కళను నీవు ప్రేమించు, అది నీ ఆంతరిక జీవనానికి దారితీస్తుంది. ఉదాహరణకు నీవు పెయింట్ చేస్తున్నావు అనుకో, ఆ పెయింటింగ్ను తప్ప మిగతాదంతా మర్చిపోతావు. నీవు తదేక ధ్యానంతో ఆ పని చేస్తే నీవు పూర్తిగా దానిలోనే లీనమైపోతావు. ఆ విధంగా నిన్ను నీవు మరచినప్పుడు నీ అహం క్షీణిస్తుంది, ప్రేమ చిగురిస్తుంది. అటువంటి ప్రేమను గనుక నీవు అనుభవించగలిగితే భగవంతుణ్ణి పొందగలవు. ఇది బాబా చెప్పారు. కాబట్టి ఏ కళాకారుడైతే తనను తన పరిసరాలను మరచి తన పనిలో నిమగ్నమవుతాడో అతను గొప్ప కళాఖండాన్ని సృష్టించగలడు. ఇది మన ప్రీతముడు కళ గురించి, కళాకారుడు గురించి చెప్పిన విషయం. కాబట్టి ఆ కళను నువ్వు ఎంతైతే ప్రేమిస్తావో, ఎంతలాగా ప్రేమించాలంటే నన్ను నేను మర్చిపోయి ఆ పరిసరాలను కూడా మర్చిపోయి అందులో పూర్తిగా లీనమైపోతే ఆ అనుభూతి భగవద్ అనుభూతిగా మారుతుంది. అది నీకు ఉపయోగకరంగా ఉంటుంది. అదొక కళాఖండంగా సృష్టింపబడుతుంది అని చెప్పడం జరిగింది. అయితే దీని గురించి మన ఏరిచ్ ఒక కథ చెప్పారు. ఆ కథ ఏంటో మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. షాజహాన్ చక్రవర్తి అంటే మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన రాజు. ఈ చక్రవర్తి ఆయన భార్య ముంతాజ్ మహల్ ఇద్దరూ కూడా భార్యాభర్తలిద్దరూ కూడా కళా పోషకలు అనమాట. వారు ఎంత కళా పోషకలు అంటే ఆ కాలంలో ఆ దేశంలో ఆ ప్రపంచంలో ఉన్న కళాకారులందరినీ తెలుసుకుని వాళ్ళందరినీ తన ప్రదేశానికి రప్పించి వాళ్ళ కళని ప్రదర్శింపజేసి వాళ్ళకి బహుమతులనిచ్చి పంపించేవారు. అంత మక్కువ ఆ భార్యాభర్తలిద్దరికీ కూడా. వారు వివిధ దేశాల నుండి కూడా కళాకారులను పిలిపించి సన్మానించేవారు ఆ ఇరువురు దంపతులు. ఈ విధంగా షిరాజ్ దేశం నుండి షిరాజ్ అనే ఒక శిల్పి ఒకడు ఉన్నాడు. ఆ శిల్పి గురించి చాలా ఫేమస్గా అప్పట్లో చెప్పుకోవడం జరిగింది. అది విన్న ఈ ఇరువురు కూడా ఆ వ్యక్తిని మన ఆస్థానానికి రప్పించాలని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ఆ విధంగా చేసుకున్న వెంటనే వాళ్ళకి వర్తమానం వెళ్ళడం,
ఆ శిల్పి వీరి ఆస్థానానికి రావడం జరిగింది. అప్పుడు ఆ చక్రవర్తి ఇలా అంటున్నాడు, నీవు గొప్ప శిల్పి అని విన్నాను, ఆ కళను మాకు చూపించగలవా అని చక్రవర్తి ఆ శిల్పిని అడగడం జరిగింది. ఆ శిల్పి అన్నాడు, చిత్తం మహాప్రభు, నా కళను మీకు ప్రదర్శింప చేస్తాను అన్నాడు ఆ శిల్పి. అయితే మహాప్రభు అని అనడం జరిగింది. ఏంటి చెప్పు అన్నాడు. ప్రభు ఏం లేదు, నాదొక చిన్న షరతు ఉంది అని అడిగాడు. అయితే షరతా, అయితే ఏంటది చెప్పు అని చక్రవర్తి అడగడం జరిగింది. అప్పుడు ఈ శిల్పి అంటాడు, ఏమి లేదు ప్రభు, నేను ఏ కన్య చేతినైనా చూసి ఆమె ముఖం చూడకుండానే ఆమె శిల్పం నేను చెక్కగలను అని చెప్పాడు. అంటే ఒక కన్య తాలూకా చెయ్యిని ఇలా చూసి ఆ స్పర్శ చేసి ఆ అమ్మాయి మొహం ఎలాగుందో ఆ అమ్మాయిని చూడకుండానే శిల్పం చెక్కేస్తాడట. అంతటి ప్రావీణ్యం నాకుంది అని చెప్పడం జరిగింది. ఓహో శబాష్, చాలా అద్భుతం, ఎక్కడ వినలేదు అనేసి ఈ రాజు చెప్పడం జరిగింది. అయితే ఏమన్నాడు, అది కంప్లీట్ చేసే లోపున చిన్న విన్నపం ఉంది మహాప్రభు అన్నాడు. ఏంటి చెప్పు ఇంకానా అన్నాడు. ఏమి లేదు ప్రభు, అలా నేను చేసిన పనికి ఏ కన్య చేతినైతే పట్టుకుంటానో ఆ కన్యను నాకిచ్చి మీరు పెళ్లి చేయాలి అంటాడు ఆ శిల్పి. అప్పుడు రాణి రాజు కూడా ఇద్దరు ఆలోచనలు పడతారు. ఇదేంటి, ఇది చాలా వింతగా ఉంది, ఎక్కడా చూడలేదు, చెయ్యి చూసి మొహం చూడకుండా శిల్పం చెక్కేస్తానంటున్నాడు, పైపెచ్చు ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలంటున్నాడు, ఇదేదో చాలా విచిత్రంగా ఉంది. అయితే దీని సంగతి ఏదో చూద్దాము అని చెప్పి రాణిగారు ఒకసారి రాజుగారి వైపు చూసి ఏమంటావు మహాప్రభు అంటారు. ఇద్దాం, చేద్దాం, అలాగే ఓకే అని ఇద్దరు కూడా అనడం జరుగుతుంది. వెంటనే సరాసరి అలా అనడం జరగడం, సరేనని చక్రవర్తి చెప్పడం, రాణిగారు వెంటనే దానికి స్పందించి ఒక తెర ఏర్పాటు చేస్తారు. మరి అప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బలు కొరువ అన్నట్టుగా వెంటనే ఆ దర్బార్లోని ఈ కొస నుంచే కొసకి తెర ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మహారాణి గారు ఆ తెర వెనకాతల ఈ కన్యలందరినీ వరుసగా నిలబెట్టి ఉంచుతారు. ఇప్పుడు నువ్వు ప్రారంభించు అని చెప్పి ఆ శిల్పికి చెప్పడం జరుగుతుంది. శిల్పి వెంటనే ఒక్కొక్క యువతల వైపు తెరవైపు ఈయన కూర్చుని అవతల తెరవైపున్న ఆ కన్యల చేతులు ఇలా పట్టుకుంటూ అలా చూసుకుంటూ వెళ్తాడు. చూసుకుని ఒక కన్య దగ్గరికి వచ్చేసరికి ఈయన చేతి దగ్గర ఉన్న కంకణాన్ని ఆ కన్యకి తొడవడం జరుగుతుంది. ఇది ఇక్కడ జరుగుతుంది. అక్కడ రాణి ఏమవుతుంది, ఏమిటి ఇది చాలా విచిత్రంగా ఉంది, చేయి చూసేసి మొహాన్ని వేసేస్తా అంటున్నాడు, శిల్పం చెక్కేస్తాను అంటున్నాడు, ఈయనకంటే వాళ్ళిద్దరికి ఇంకో కూడా యాంగ్జైటీగా ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఇది చాలా విచిత్రంగా ఉంది, అప్పటి రాజ్యంలో ఇలాంటిది ఎక్కడ చూడలేదు మనం అన్నట్టుగా ఆ రాణి ఏం చేస్తుంది, వెంటనే టైం అయిపోయిందని చెప్పి వెళ్ళడం జరుగుతుంది. ఎవరిని పట్టుకున్నాడో అయినా చూద్దామని చెప్పేసి అలాగ ఆవిడ అందరి చేతులు చూసుకుంటుంటే ఒక కన్యకి ఈ కడియం ఉంటుంది, గబుకుని చూసేసరికి ఆవిడ రాకుమారి. ఇప్పుడు ఏం చేయగలడు? మనం ఎప్పుడైతే మనం మాట్లాడేసి 100 రకాలు జంప్ చేసేస్తాం, కానీ అప్పుడు ప్రాణం పోయినా మాటకి విలువ ఉండేది దేశమాన కాల పరిస్థితులను బట్టి. అయ్యో, ఇప్పుడు మనం చక్రవర్తులు అయి ఉన్నాం, ఆయన ముందు శపథం చేసేసాం, ఓకే అనేసాం, ఇప్పుడేమో ఆ అమ్మాయిని చూస్తేమో మన అమ్మాయి చేయి పెట్టింది, ఇది ఎక్కడ జరిగింది సోద్యం, ఏం చేయాలి భగవంతుడా అని చెప్పి వీళ్ళిద్దరు రాజును రాణి కూడా ఇద్దరు డమ్మి అయిపోతారు. ఏం చేయాలి అన్నమాట ప్రకారం ఇప్పుడు ఆయన కడియం దొరికాడు, ఇప్పుడు ఆ అమ్మాయి శిల్పం చెక్కుతాడు. ఇలాగ అనుకుంటాం కదా, ఏదో ఒక సమస్య వచ్చినా ఆ సమస్య మనకి జటిలమైనప్పుడు ఏం చేయాలి దీన్ని ఎలా చేయాలి అన్న ఒక డైనమోలో పడిపోతాం. అలాగే వీళ్ళిద్దరూ కూడా కంగారు పడిపోయి ఇప్పుడు ఏం చేయాలి దేవుడా అనుకుంటూ ఇద్దరు గొనుక్కుంటుంటారు. అప్పుడు తెర చేసేసరికి ఈ రాకుమారి ఏంటి తెలియకుండా ఆకతాయి, కానీ అది వినడం వల్ల వాళ్ళందరూ వరుసలో విడిపోతుంది. వాళ్ళందరూ కూర్చున్నారనే విధానంలో ఈ అమ్మాయి తెలియకుండా జరిగిపోతుంది. తెలిసినా తెలియకపోయినా మరి అప్పుడు శాసనమే కదా. సో అలాగే ఇప్పటిసరికి ఇప్పుడు కంగారు పడతారు. అయితే ఇక్కడ యథార్థంగా ఏం జరిగిందంటే, ఈ అమ్మాయి యాక్చువల్గా ఆ మహారాజుకి రాణికి సొంత బిడ్డ కాదు. ఆ రాజు దగ్గర ఆ మెయిన్ సోల్జర్ ఎవరైనా ఉంటారు, సైన్యాధ్యక్షుడు, ఆయన ఆ రాజుతో కలిసి అనేక యుద్ధాలు చేయడం, రాజ్యాన్ని విస్తరించడం జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో ఈ సైన్యాధికారి తాలూకా భార్య
చనిపోవడం జరుగుతుంది. అప్పటికి ఈ అమ్మాయి చిన్న పిల్ల అనమాట. సో ఈ అమ్మాయి పేరు రెహనా. సో అప్పుడు చూస్తుంటే ఇతనే ఈ తండ్రి ఒక్కడే ఆ అమ్మాయిని ఆలనా పాలన చూసుకుంటాడు. మొత్తం మీద ఈవిడ కూడా యుద్ధంలో మరణించడం జరుగుతుంది, ఈ సైనికాధికారి. అప్పుడు ఈయన చివరి కోరికగా ఆ రాజు రాణిని పిలిచి తన కుమార్తెను వాళ్ళ కుమార్తెగా చూసుకోవాలని ప్రామిస్ చేయమని చెప్పి అది చేసిన తర్వాత ఈయన చనిపోవడం జరుగుతుంది. అలాగే వీళ్ళు ఆ చిన్నప్పటి నుంచి ఆ రెహనాని పెంచడం వలన ఆ ప్రేమతోటి వీళ్ళు తన సొంత కూతురుగా చేయడం జరుగుతుంది. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, అందరూ రాణి అని అనుకుంటారు, ఎవ్వరికీ తెలియదు. పూర్వం ఒక దీంట్లో ఉన్నప్పుడు ఆ గుప్తంగా ఎవరికి తెలియాలో వాళ్ళకే తప్ప రాజు చేసిన విషయాలు రాణికి కూడా కొన్ని తెలిసేవి కావు. ఆ విధంగా ఉండేది పాలన యంత్రాంగం కూడా. ఎవరికి ఏం చెప్పాలో అంతవరకే చెప్పాలి తప్ప అంతకంటే ఒక్క ఇంచు కూడా ఉండేది తెలిసేది కాదనమాట. అటువంటిది ఇంకా వాళ్ళిద్దరిలో ఉన్న విషయంకి పబ్లిక్ ఏం తెలుస్తుంది, అందరూ రాణి అనుకునేవారు, యువరాణి అనుకుని. మొత్తం మీద అలా జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఆలోచనలు పడ్డారు, ఏంటి ఈయన చూస్తే శిల్పి, నా కూతురు చూస్తే ప్యాలెస్లో ఉంది, దీన్ని వాళ్ళకి ఇచ్చేయడమా, ఏం చేయాలి భగవంతుడా, మనం ఇలా మాట ఇచ్చేసాము అని చెప్పి ఈ రాణి రాజు కూడా ఇద్దరు చాలా ఇబ్బంది పడిపోతారు. సో ఇంకేమవుతుంది, అన్న ప్రకారం చేయాలి కదా అనుకుని వీళ్ళు ఏం చేస్తారంటే చెయ్యి చూసి అమ్మాయి తాలూకా మొహాన్ని చెక్కడమే కదా, ఓ ఇది ఎక్కడ జరుగుతుంది, ఇది దుస్సాధ్యం అని వాళ్ళిద్దరికి వాళ్ళకే ధైర్యం చెప్పుకుని ఒక నిర్ణయానికి వస్తారు. ఓ అలా చెయ్యి వేసి చూసి ఆ అమ్మాయి శిల్పాన్ని మొహాన్ని చెక్కడం అంటే ఇట్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్, చూద్దాం ఎలా జరుగుతుందో అని చెప్పి ఒక ధైర్యాన్ని వాళ్ళిద్దరూ మానసికంగా ధైర్యాన్ని పుంజుకుంటారు. ఆ విషయాన్ని మొత్తం మీద అలా పక్కన పెట్టితే మొత్తం మీద ఈ అనుకున్న ప్రకారం ఈ శిల్పికి ఒక రూమ్ అది అలాట్ చేయడం జరుగుతుంది. ఆయన 2-3 నెలలు తదేకంగా దీక్ష, మనం ఇప్పుడు దీక్షలు పడుతుంటాం కదా, అలాగా ఆయన 2-3 నెలల దీక్షతో డే అండ్ నైట్ నిద్రాహారాలు లేక ఏమీ తినకుండా ఏమీ తాగకుండా ఇంక అదే పనిగా ఉంటూ ఆ 2-3 నెలలు అయ్యేసరికి ఆ శిల్పాన్ని చెక్కేస్తాడు. చెక్కేసి ఏం చేస్తాడు, మహారాజు గారికి ఆ వర్తమానం పంపుతాడు. ఇంకా వచ్చేసింది, ఇదేంటి శిల్పం చెక్కేశాడు అన్నారని చెప్పి వీళ్ళిద్దరికీ లోపల భయము, పైన ఒక ఆతృత. ఇద్దరు కలిసి దంపతులు అంటే రాజు చక్రవర్తి వాళ్ళ ఆయన భార్య ఇద్దరు కలిసి వెళ్తారు. ఇంకా ఒకవైపు టెన్షన్ వస్తుంది కదా, తీరా నఖశిఖంతా పర్యంతం చూసేసరికి కింద నుంచి ఎలా చూసుకుంటూ పైకి వెళ్ళేసరికి ఆ రెహన ఎలాగుందో అలాగే ఉంటుంది ఆ శిల్పం. అప్పుడు వీళ్ళ తల్లికి ఇంకా ఇంత అగ్నిపర్వతం అయిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారు, చెయ్యి చూసి ఎలా చెక్కేస్తాడు రూపం అని ఒక ధైర్యం తెచ్చుకున్నారు. ఈయన 100కి 100 పాళ్ళు ఆ చెయ్యిని చూసి ఆ అమ్మాయి ఎలా ఉంటుందో, ఆ అమ్మాయి మొహం ఎలా ఉందో అలాగే చెక్కేసి ఈ శిల్పి కళాకారుడు అక్కడ ఎదురుగుండా ప్రతిమని పెట్టేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈవిడికి బెంగ స్టార్ట్ అయిపోతుంది. ఎలాగని చెప్పి ఆయన మళ్ళీ లోపలికి పిలిచి, నాయన నువ్వేమనుకోవద్దు, నా కూతురు చూస్తే ఇంత అల్లారు ముద్దుగా పెంచాము, నువ్వు ఒక సాధారణ మానవుడివి, మరి చూస్తూ నా పిల్లని ఎలాగ ఇచ్చేస్తాను, అందుకనే ఈ రాజ్యంలో ఏ అమ్మాయి ఉన్నా కూడా నువ్వు చేసేసుకో, నీకు పెళ్లి చేస్తాము మేమే, తర్వాత నీకు ఒక గిఫ్ట్ ఇస్తాము, తర్వాత నీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తాము అని ఈ మహారాణి ఈ చక్రవర్తి ఇద్దరు చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఈ శిల్పి అంటాడు, ప్రభు మీరిద్దరూ కూడా ఈ దేశానికి తల్లిదండ్రులు లాంటి వారు, నాకు అలాంటి వారే, కాబట్టి మీరేమి చింతించకండి, నాకు ఎటువంటి వివాహం వద్దు, ఏ కన్యను చేసుకోను, నా రాజ్యానికి నేను వెళ్ళిపోతాను అని అంటాడు. అనేసరికి కానీ ఆ టైంలో ఈవిడ ఏమవుతుంటే కన్సీవ్ అయి ఉంటుంది, అంటే ఈవిడ కూడా చూలాలుగా ఉంటుంది మహారాణి. కానీ అన్నమాట ఎందుకు ఉంది కదా, అది తినేస్తూ ఉంటుంది. తినేసి ఈవిడ ఏమంటే మానసిక రోగానికి గురి చేసేసి ఆఖరికి మంచాన పెట్టి ఈవిడ చనిపోతుంది ఈ మహారాణి. సో మహారాణి ఎప్పుడైతే చనిపోయిందో రాజుగారు బెంగెట్టేసుకుంటారు. ఎందుకంటే ఇంకా వాళ్ళ దాంపత్యం అంటే అలాగే ఉంటుంది కదా. ఆయన బెంగెట్టేసుకుని ఏం చేయాలో ఏం లేదు, ఇప్పుడు ఏమో ఈ శిల్పాన్ని చెక్కేశాడు, రాణి చూస్తే అలాగే వెళ్ళిపోయింది, ఇప్పుడు నా గతి ఏంది, ఇలాగ ఉండేసరికి ఆ మహామంత్రి ఈ వాతావరణం చూసి రాజు దగ్గరికి వచ్చి, మహాప్రభు మీరేం వర్రీ అవ్వకండి, మనకి ఒక మంచి కట్టడం, ఇంక ఈ ప్రపంచంలో భూప్రపంచంలో అటువంటి కట్టడం ఉండకూడదు, అలాంటి కట్టడం కానీ నువ్వు కడితే మా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని మీరు ఆ శిల్పితో చెప్పండి అని చెప్తాడు.
అది ఎలా కుదురుతుంది? కుదురుతుందో లేదో స్వామి ముందు మీరు చెప్పేయండి అని మంత్రి ఒక ఉపాయాన్ని ఇస్తాడు రాజుకి. రాజుకి మరి భార్య పోయింది కదా, దిగులు. ఈ పిల్లని చేయాలి, ఈ భార్య పోయింది, ఈ రెండిట్లోని నెక్స్ట్ రాజ్యం పరిపాలన, ఇవన్నిటితో ఆయనకు బుర్రెడికిపోయి ఆయన కూడా దిగులు పడిపోతున్న విషయం చూసుకుని మొత్తం మీద ఈ రాజు ఆ శిల్పికి చెప్పడం జరుగుతుంది. అయితే శిల్పి అంటాడు ఓకే అని చెప్పి అనేక నమూనాలను చూపించి ఇది ఎలాగా అది ఎలాగంటాడు. ఏం చూపించినా మా చక్రవర్తికి అది నప్పదు. అప్పుడు ఏంటి ఇది ఇలాగ ఉందంటే అప్పుడు మహారాజు దగ్గరికి మళ్ళీ మంత్రి వచ్చి, కాదు స్వామి, మీరు భార్యావియోగంతో ఉన్నారు కాబట్టి ఈ దుఃఖంలో మీ మనసుకి ఏది చూపించినా అది ఆనందంగా ఉండదు. ఎందుకంటే మీరు అంత తీవ్ర స్థాయిలో ఉన్నారు కాబట్టి ఏ దృశ్యమే మీకు దృశ్యం సుందరంగా ఉండదు. అదే ప్రమాదాన్ని, అదే పరిస్థితిని ఆ శిల్పికి కూడా మనం కల్పించాలి. కల్పిస్తే అప్పుడు ఏంటో జరుగుతుందో చూద్దాము అని మంత్రి రాజుకు ఇస్తాడు. అయితే ఏంటి ఆ ఉపాయం కూడా నువ్వు చెప్పు అంటాడు. ఏది ఏమైనప్పటికీ ఈ రెహనాని మనం ఆయనకి ఇద్దాం అనుకున్నాం కాబట్టి, రెహనాకి ఒంట్లో బాగోలేదని, నీరసంగా ఉందని, 10 రోజులు పోయిన తర్వాత సిక్ అయిపోయిందని, ఆవిడ హెల్త్ చాలా పాయిజన్ అయిపోయిందని, అలా చెప్పేసి చనిపోయిందని చెప్పేద్దాము అని చెప్పడం జరుగుతుంది వీళ్ళ ప్లాన్. అలాగా ఆ ప్లాన్ ప్రకారం మంత్రి గారు ఇచ్చిన ప్లాన్ ప్రకారం అలాగ స్టెప్ బై స్టెప్ ఆ 4 స్టెప్లో చెప్పి 5వ స్టెప్ రెహనా చనిపోయింది అన్నట్టుగా రాజుగారు చెప్పడం జరుగుతుంది. ఆ దిగులుతో ఈయన ఏం చేస్తాడు అన్నమాట ప్రకారం అని ఆ డిజైన్ ఒక కట్టడాన్ని నిర్మించేసి అది చూపించేసి ఆ దిగులుతో ఈయన చనిపోతాడు. ఆ కట్టడమే ఈరోజు మనం చూస్తున్న తాజ్మహల్. అది ఇక్కడ ఏరిచి చెప్పడం జరిగింది. ఆ విధంగా రెహనా చనిపోయాడనే వార్తని విన్న తర్వాత షిరాజీ చేసిన మొదటి నమూనాయే ఇప్పటి తాజ్మహల్. రెహనా నిజంగానే చనిపోతుంది. ఆమె లేని తన బ్రతుకు వ్యర్థమనే బాధతో షిరాజ్ కూడా చనిపోతాడు. కాలానికి రాజుగారు కూడా చనిపోతారు. కానీ తాజ్మహల్ మాత్రము అద్భుతమైన కట్టడంగా ఈనాటికి నిలిచి ఉంది. దీని వెనకాతల కారణం ఏమిటి అంటే ఆ ప్రగాఢమైన ప్రేమ కథ ఉండడమే. అంటే అంత అమితంగా మనం ప్రేమించగలిగితే మన కళని, దాని వెనకాతల ఆ కళాఖండం ఎంతగా ఉంటుందన్నది పర్యవసానమే ఈ తాజ్మహల్ అని చెప్పి మన ఏరిచు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రేమ శక్తియే మూలము అనడంలో అతిశయోక్తి లేదు. అంటే ప్రేమ, నువ్వు చేసే పని మీద ప్రేమ ఎంతైతే తీవ్రత ఉంటుందో దాని శక్తి కూడా అంత బహిర్గతం అవుతుంది. అది ఒక కళాఖండంగా నిలిచిపోతుంది. ఇవే కదా మనకు పురాణాల్లో భక్త కన్నప్ప ఉంది. మరి ప్రేమ ఎంత చూపించాడు? ఆయన ఏ శాస్త్రాలు చేశాడు, ఏ పిహెచ్డీలు చేశాడు, ఏ హోదా ఉంది? ఏమీ లేదు, ఒక అడవి మనిషి. మనం మామూలుగా మాట్లాడుకోవాలంటే మరి కన్ను కారిపోతుందని ఈ కన్ను పెట్టేశాడు, ఆ కన్ను నుంచి వస్తుందంటే 2వ కన్ను కూడా ఇచ్చేశాడు. మరి ఆయన ప్రేమ కారణం ప్రేమ. ఆ మూర్తిభవించిన ఆ అవతార స్వరూపుడు ఏదైతే ఉన్నాడో ఆ బియాండ్ స్టేట్లో ఆయన్ని చూడగలిగాడు. దానికి కావాల్సిందే ఈ ప్రేమ. ఆ ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఈరోజు భక్త కన్నప్ప గిరిని చూడొచ్చు, లేదంటే కాళమహస్తి ఒక జంతువులో, ఇవన్నీ కూడా ప్రేమలో తాలూకా పరిపక్వత 100% పే చేయగలిగాయి కాబట్టి ఈ రోజుకి అవి చిరస్థాయిగా ఉన్నాయి. మనుషులు మాత్రం వెళ్ళిపోతున్నాం, కాలం మొత్తం ముందుకే పోతోంది. కాబట్టి ప్రేమలో అంత శక్తి ఉంది అన్నది ఏరిచు ఈ కథ ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కళాకారుడు తన పరిసరాలన్నింటిని మరచి తాను చేసే పనిలో నిమగ్నం అవడం వల్ల అంతటి గొప్ప కళాఖండాన్ని సృష్టించగలిగాడు. బాబా దీని గురించి ఇలా అన్నారు. ఎలాగా అంటే కళాకారుడు గాని కవి గాని తన ఊహను పైకి తీసుకుని వెళ్ళినప్పుడు అతను తనను తాను మరిచిపోతాడు. అటువంటి మైమరుపులో మానసిక నిస్సంగత్వం కలుగుతుంది. దానినే విస్మృతి అంటారు. విస్మృతి అంటే భౌతిక ప్రపంచం నుండి పాక్షికంగా కానీ సంపూర్ణంగా కానీ మనస్సు నిస్సంగం అవడం. ఇది ఆధ్యాత్మిక పారవస్యాన్ని కలుగచేస్తుంది. అటువంటి విస్మృతిని సాధించగలగడం చాలా కష్టం. ఆ విధంగా సాధించిన వారు ఆధ్యాత్మిక సామ్రాజ్యంలోనికి అడుగు పెట్టినట్లే. ఈ మానసిక స్థితిని పొందిన వ్యక్తి బాధ ఆనందాలకు అతీతుడు. అటువంటి శాశ్వతమైన విస్మృతి
పూర్వజన్మ పుణ్యఫలము వలన మాత్రమే లభిస్తుంది. అటువంటి వారు ఈ జన్మలో తత్సంబంధమైన తాత్కాలిక స్ఫురణను పొందుతూ ఉంటారు. ప్రపంచానికి అద్భుతమైన కవిత్వమును, కళలను, తత్వమును ఆనందించేవారు. విజ్ఞాన శాస్త్రంలో గొప్ప గొప్ప ఆవిష్కరణలు సలిపేవారు ఇట్టివారే. యథార్థమైన విస్మృతి అనుభవించినప్పుడు ఆ వ్యక్తికి భౌతిక పరిసరాల నుండి మానసిక నిస్సంగత్వం ఏర్పడుతుంది. అట్టి స్థితిలో అతడు ఊహలో తేలియాడుతాడు. తన ఆదర్శంలో తనను తాను, తన పరిసరాలను పూర్తిగా మర్చిపోయిన కళాకారుడు ఆ ఆదర్శానికి రూపాన్నిచ్చినప్పుడు అతడు గొప్ప కళాఖండాన్ని సృష్టిస్తాడు. అత్యున్నతమైన విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు ఇటువంటి మానసిక స్థితిలో సల్పబడినవే. ఉదాహరణకి మనం టెలిఫోన్ వింటాం, చూసాం మన చిన్నప్పుడు అగ్గిపెట్టెల ద్వారా వాటి ద్వారానే. అంటే శబ్ద తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చి విద్యుత్ తరంగాలని మన శబ్ద తరంగా ఉంటుంది. ఇట్ ఈస్ సైన్స్, ఇది ఫ్యాక్ట్ అనిపిస్తాం. కానీ ఆ గ్రహం బెల్ కనిపెట్టాడు ఆయన. కొంతమంది గుర్తుపెట్టకుండా ఉండొచ్చు, కానీ ఆయన ఏం చేశాడు, తన భార్య మీద ప్రేమతో ఆయన ఏం చేశాడు అంటే అడిగింది ఆమె. అంటే అది నిజం అబద్ధం నాకు తెలియదు, విన్నాను, అది కూడా చాలా వైరల్ వచ్చింది. ఆయన ఏమన్నాడంటే భార్యకి చిరస్థాయిగా ఉండిపోయేటట్టు గిఫ్ట్ కావాలందట. ఆ గ్రహం బెల్ తన భార్యకి ఏమి ఇవ్వాలని చెప్పి టెలిఫోన్ అయితే కనిపెట్టేశాడు, కానీ ఏం చేయాలంటే హలో అన్న శబ్దాన్ని ఆయన పెట్టడం జరిగింది. అందుకని మనం ఫోన్ ఎత్తిన వెంటనే హలో అంటాం. సో ఆయన వెళ్ళిపోయాడు, ఫోన్ ఉంది, కానీ ఆవిడ పేరు అలాగా హలో హలో అని. మరి ఆవిడ పేరో లేకపోతే ఈయన పెట్టిందో నాకు అంతగా ఐడియా లేదు. బట్ దీని వలన అది అలాగే మనకు ప్రతిదీని ఒక జేమ్స్ వాట్ గురించి కానీ, లేకపోతే ఈ బల్బు కానీ, ఒక రివాల్వర్ కానీ, ఇప్పుడున్న ప్రతి పరికరం వెనకాతల ఒక ప్రేమికుడు తన తీవ్ర స్థాయిలో దాని మీద పరిశోధన చేసి ఉపయోగించి ఆయన వెళ్ళిపోతాడు. మనం వాడుకుంటున్నాం తప్ప ఆయన వ్యక్తుల్ని మనం మర్చిపోతాం. అవి ఎప్పుడో కావాలన్నప్పుడు చిన్నప్పుడు ఏదో చదువుకున్నాం తప్ప అది మన జీవితంలోకి అనబడదు, మర్చిపోతూ ఉంటాం. కానీ వాళ్ళు ఉపయోగించి వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఎంతైతే బాబా చెప్పిన విధంగా వాళ్ళని పరిశోధన చేసి ఇస్తున్నారో ఈరోజు మనం అంత సుఖపడుతున్నాం. కాబట్టి ఆ కళని ఎవరైతే 100% ప్రేమిస్తారో, అటువంటి ప్రేమలో తనను తన పరిసరాలను మర్చిపోయి ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తి భగవద్ అనుభవానికి అర్హుడు. అటువంటి వ్యక్తి సృష్టించిన ఖండమే సృష్టికి కళాఖండము అని మన ప్రీతముడు చెప్పడం, దాని మీద మన ఏరిచి గారు ఈ ఉదాహరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రపంచ ఎడల విస్మృతి మానవుని సాధకునిగా చేస్తే, తదుపరి ప్రపంచం ఎడల విస్మృతి మానవుని సాధువుని చేస్తుంది. తనను తాను విస్మరించడమే భగవదానుభూతి, విస్మృతిని విస్మరించడం పరిపూర్ణత అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా. జై బాబా అండి. మరి బాబా ఇచ్చింది ఇది ఇచ్చాను. ఇందులో ఏమైనా తప్పులుంటే మన ప్రీతముని క్షమించవలసిందిగా కోరుతున్నాను. ప్రీతమునికి మరొకసారి జయబాబాలు, ధన్యవాదాలు. మీ అందరికీ కూడా పేరు పేరున జయబాబాలు, ధన్యవాదాలు. జై బాబు అండి, చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఈ రుచి గారు చెప్పినటువంటి స్టోరీ చాలా బాగుంది. తాజ్మహల్ అనేది దాని గురించి ఇప్పటివరకు మాకైతే తెలిసింది షాజహాన్ కట్టించాడని తెలిసిందే, కానీ ఇక్కడ ఈ స్టోరీ కొత్తగా తీసుకొచ్చి ఈరోజు గారు మీకు చెప్పడం, బాబాకి చెప్పడం, స్టోరీ మీరు చెప్పడం బాగా చాలా చక్కగా ఉందండి. జై బాబా, మీకు ధన్యవాదాలు మూర్తి గారు. ఇప్పుడు మనకి జై బాబా సార్, జై బాబా. ఇప్పుడు మనకి సంకీర్తనలో శ్రీకుమార్ గారు ఒక సంకేత చేయాలి, తర్వాత పుష్పలత గారు, రాజువాణి గారు రెడీగా ఉండాలి. శ్రీకుమార్ గారు. జై బాబా అండి. జై బాబు సంకేతం చేయండి. తర్వాత పుష్పలత గారు రెడీగా ఉండాలి. జై బాబు పాడండి. పాట్నా जय बाबा, अवतार मेहर बाबा की जय। प्रेम मूर्ति मेहरु बाबा दिव्य नाममुने जीवितांతం స్మరణ చేసి మోక్షముందుమురా మోక్షముందుమురా.
ప్రేమయే పరమార్థమైతే జపతపం ధ్యాన సాధనలెందుకు? దేవుడే మన మధ్య ఉంటే జపతపములు దండగే. ప్రేమయే పరమార్థమైతే ధ్యాన సాధనలెందుకు? దేవుడే మన మధ్య ఉంటే జపతపంబులు దండగే. ప్రేమకున్న సహజ సంపద, ప్రేమకున్న సహజ సంపద సంతసించుమురా, అనుభవించుమురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్యనామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమొందుమురా, మోక్షమొందుమురా. నిత్య జీవిత యాత్రలోని పాత్ర తెలిసి చరించరా. పాతకాలపు కర్మకాండ ప్రగతికే ప్రతిబంధకమురా. నిత్య జీవిత యాత్రలోని పాత్ర తెలిసి చరించరా. పాతకాలపు కర్మకాండ ప్రగతికే ప్రతిబంధకమురా. మొక్కు మూసి మూల కూర్చుని, ముక్కు మూసి మూల కూర్చుని మోసపోకుమురా, నిజము తెలియుమురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్యనామమునే జీవితాంతం స్మరణ చేయుమురా, మోక్షమొందుము. అవనిలో అవతారురాక తెలియువారే కొందరో, తెలిసియు కడగంట నిలచే భాగ్యమే 10 మందికో. అవనిలో అవతారురాక తెలియువారే కొందరో, తెలిసియు కడగంట నిలచే భాగ్యమే 10 మందికో. కోటికొకరు తెలియమో, కోటికొకరు తెలియనేమో. సృష్టికొకడే దేవుడనియు అతడే మెహరనియు. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్యనామమునే జీవితాంతం చేసి మోక్షమొందుమురా, మోక్షమురా. జయ బాబా అండి. అప్పారావు గారు అందరికీ జయ బాబా. జై బాబమ్మ, జై బాబా. చక్కని సంగీతం చేశారు. జై బాబా. ఇప్పుడు పుష్పలత గారు ఒక సంకేతం చేయాలి. తర్వాత రాజువాణి గారు రెడీగా ఉండాలి. పుష్పలత గారు, పుష్ప जय बाबा ने जय बाबा చేయమ్మా. अवतार मेहर बाबा की जय। లోకాలయేలికాయే కైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గోనుమా వందనం దీవించు అనుదినం. లోకాలయేలికాయే కైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గోనుమా వందనం దీవించు అనుదినం. ప్రభు నీదు ప్రేమ సదానంద జీవితయానం. ప్రభు నీదు ప్రేమ సదానంద జీవితయానం. మాయావి మనసు నిన్ను మరిపింపజూచునో దీవించు అనుదినం. లోకాలయేలిక ఏకైక దైవమా
శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గొను మామ వందనం దీవించు అనుదినం ప్రభు నీదు ప్రేమ కఠిన హృదయ వికాసం ప్రభు నీదు ప్రేమ కఠినాత్మ హృదయ వికాసం కఠినాత్మ హృదయ వికాసం మాయవి మనసు నిన్ను మరిపింపజూచును దీవించు అనుదినం లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గొను మామ వందనం దీవించు అనుదినం ప్రభు నీదు ప్రేమ మృత్యు దివ్యాదామం ప్రభు నీదు ప్రేమ మృత్యు దివ్యాదామం మృత్యులేని దివ్యాదామం మాయావి మనసు నిన్ను మరిపింపజూచును దీవించు అనుదినం లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గొను మా వందనం దీవించు అనుదినం గొను మామ వందనం దీవించు అనుదినం అవతార్ మెహర్ బాబా కి జై అందరికి జై బాబా అపరావు గారు జై బాబా అండి థ్యాంక్ యూ జై బాబా జై బాబా రాజువాణి గారు ఒక సంకేతం చేయాలి తర్వాత శర్మ గారు ఉన్నారా లేదు ఓకే నెక్స్ట్ ప్రకాష్ రావు గారు రెడీగా ఉండాలి ముందు రాజువాణి గారు రాజువాణి గారు రాజువాణి గారు వాణి గారు జై బాబా ఓకే ప్రకాష్ గారు ఒక సంకేతం చేయండి जय बाबा जय बाबा अवतार मेहर बाबा की जय అంతని ఇచ్చక వదలి హాయగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము బాబా బాబా మెహర్ బాబా అంతా తని ఇచ్చకు వదిలి హాయిగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము బాబా బాబా మెహర్ బాబా నీలా బేడలు రాలేలా నాన్న సేవేలా నీ నా బేడలురా నాన్న సేవేలా మతమంటూ వ్రతమంటూ మతమంటూ మృతమంటూ మాయకులోనే మ్రగ్గుటయేల అంతా తని ఇచ్చకు వదలి హాయిగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము బాబా బాబా మెహర్ బాబా ద్రవ్యాల బాటేలా కుసుమాల సేలా పూజా ద్రవ్యాల బాటేలా సేలా వేదాలు శాస్త్రాలు వేదాలు శాస్త్రాలు నియమానిష్టల పాటేల అంతా అతని ఇచ్చకు వదలి హాయిగుందాము
జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ అనుతూ బాబా గురువుతో బాబా అనుతూ బాబా నామామృతం గ్రోలుచు స్మరించి ప్రేమించి స్మరించి ప్రేమించి ప్రేమను పొంది తరించుదాము. అంతా అతని ఇచ్చకు వదిలి హాయిగుందాము. జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. బాబా 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 మెహర్ బాబా. జై బడా అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అప్పారావు గారు. జై అందరికీ జై బాబా అండి. బాబా. జై బాబా ప్రకాష్ గారు. జై బాబా. జై బాబా. రాజువాణి గారు ఒక సంకేతం చేయాలండి. రాజువాణి గారు. జై బాబా అండి. అవతార్ జై మెహర్ బాబాకి జై. స్మరింతు నీ నామం మెహరుబా స్మరింతు నీ నామం స్మరింతు నీ నామం మెహరుబా స్మరింతు నీ నామం తరింపమా జన్మం మెహరుబా స్మరింతు నీ నామం తరింపమా జన్మం మెహరుబా స్మరింతు నీ నామం స్మరింతు నీ నామం విశ్వమంతని ప్రేమను పంచగా ఇలా రుదించితివి విశ్వమంతని ప్రేమను పంచగా ఇలా అరుదించితివి ఈశ్వర సేవా భాగ్యమునసగి మనసులు దోచితివి మా మనసు హరించితివి ఆ మనసు హరించితివి స్మరింతు నీ నామం మెహరుబా స్మరింతు నీ నామం స్మరింతు నీ నామం మెహరుబా స్మరింతు నీ నామం మనసు చంచలము శత్రువు మాకు ఎటుల జయించెదము మనసు చంచలము శత్రువు మాకు ఎటుల జయించెదము మానసమున నీ రూపము నిలిపి స్మరణము చేసెదము నీ సాయము కోరెదము నీ సాయము కోరెదము స్మరింతు నీ నామం మెహరుబా స్మరింతు నీ నామం స్మరింతు నీ నామం మెహరుబా స్మరింతు నీ నామం ప్రేమ విధేయత శరణాగతులే ముఖ్యమనంటివయా ప్రేమ విధేయత శరణాగతులే ముఖ్యమనంటివయా శమదమ కరుణ శాంత గుణములు మాకిడి బ్రోవుమయా మము నీదరి చేర్చుమయా మము నీదరి చేర్చుమయా స్మరింతు నీ నామం మెహరుబా స్మరింతు నీ నామం తరింపమా జన్మం మెహరుబా స్మరింతు నీ నామం తరింపమా జన్మం మెహరుబా స్మరింతు నీ నామం స్మరింతు నీ నామం
అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. అప్పారావు గారు అందరికీ జై బాబా అండి. జయబాబా రాజువారి గారు జయబాబా చిత్రం సంగీతం చేశారు. శ్రీరాములు గారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక సంకీర్తన. శ్రీరాములు 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 గారు విశాలి గారు మీరు ఒక సంగీతం చేయండి. సార్ జై బాబా సార్. పాడండి. చింతకు చోటు లేదు నా హృదయంలో, చింతకు చోటు లేదు నా హృదయంలో, చింతకు చోటు లేదు. చేరి శ్రీ మెహర్ బాబా దయ నాకు ఉండగా, చింతకు చోటు లేదు. నది సముద్రములేవైనా భయము ఇంకా ఏలనో, మత్స్యమూర్తై మెహర్ బాబా అండ నాకు ఉండగా, చింతకు చోటు లేదు నా హృదయంలో. భూమిపై ఉపద్రవులు అన్నీ భయము ఇంకా ఏలనో, యజ్ఞవారాహమూర్తై మెహర్ బాబా ఉండగా, చింతకు చోటు లేదు నా హృదయంలో. ఘోర కాననులేవైనా భయం ఇంకా ఏలనో, చేరి నరసింహమూర్తై మెహర్ బాబా రక్షణకు ఉండగా, చింతకు చోటు లేదు నా హృదయంలో. మూడు లోకములేవైనా భయము ఇంకా ఏలనో, చేరి వామనమూర్తై మెహర్ బాబా ఉండగా, చింతకు చోటు లేదు నా హృదయంలో. కొండ కోనలు లేవైనా భయం ఇంకా ఏలనో, రఘుకుల రామచంద్రుడై మెహర్ బాబా అనుగ్రహమే ఉండగా, చింతకు చోటు లేదు నా హృదయంలో. దుష్టమనుజులెందరున్నా భయము ఇంకా ఏలనో, చేరి శ్రీకృష్ణుడై మెహర్ బాబా అనుగ్రహం ఉండగా, చింతకు చోటు లేదు నా హృదయంలో. సంసార కష్టమేదైనా భయము ఇంకా ఏలనో, చేరి మౌనావతారుడై మెహర్ బాబా దయ నాకు ఉండగా, చింతకు చోటు లేదు నా హృదయంలో. చింతకు చోటు లేదు నా హృదయంలో. చేరి శ్రీ మెహర్ బాబా దయ నాకు ఉండగా, చేరి శ్రీ మెహర్ బాబా దయ నాకు ఉండగా, చింతకు చోటు లేదు. జై బాబా. అందరికి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. ఉమాదేవి కురువెల్ల ఒక సంకీర్తన చేయండి. రజనీ గారు ప్రేయర్ కి రెడీగా ఉంది. జై బాబా. ఉమాదేవి కురువెల్ల. జై బాబా. ఎవరండి? విశాలి మీరు చేయండి. విశాల్ గారు చేయండి. ఉమాదేవి గారు నామం చేస్తారు. జై బాబు. విశాల్ గారు ఒక పాట.
అవతార్ మెహర్ బాబా కీ జై. నీవే నేను నేనే నీవు అంటూ తెలిపావు, నీవే నేను నేనే నీవు అంటూ తెలిపావు, మనవిరువరము ఒకటేనంటూ అభయమునిచ్చావు, మనవిరువరము ఒకటేనంటూ అభయమునిచ్చావు, నీవే నేను నేనే నీవు అంటూ తెలిపావు, నీవే నేను నేనే నీవు అంటూ తెలిపావు, అహమే నాలో నసింపజేయగ చెంతకు పిలిచావు, నీలో నన్నే కనుగొనగలిగే భాగ్యమునొసగేవు, నీలో నన్నే కనుగొనగలిగే భాగ్యమునొసగేవు, నీవే నేను నేనే నీవు అంటూ తెలిపావు, లేనిది జగము ఉన్నది నీవన్ సత్యము నెరిగించి, నీ సహవాసము నాకందించి ధన్యుని చేసావు, నీ సహవాసము నాకందించి ధన్యుని చేసావు, నీవే నేను నేనే నీవు అంటూ తెలిపావు, ప్రేమే నీవని ప్రేమించాలని ప్రేమగా తెలిపావు, మనసు నాశము చేసి గుండెలో ప్రేమను నింపావు, మనసు నాశము చేసి గుండెలో ప్రేమను నింపావు, నీవే నేను నేనే నీవు అంటూ తెలిపావు, సహవాసములో సంకీర్తనలో భాగ్యమునిచ్చావు, భాగ్యమునిచ్చి నీవే నేను ఎరుకను విచ్చావు, భాగ్యమునిచ్చి నీవే నేను ఎరుకను పెంచావు, నీవే నేను నేనే నీవు అంటూ తెలిపావు, ఇహము పరము నీవని నమ్మి నీ దరి చేరాను, నీ సన్నిధిలో మెహరు దాసుగా నే మనగలిగాను, నీ సన్నిధిలో మెహరు దాసుగా నే మనగలిగాను, నీవే నేను నేనే నీవు అంటూ తెలిపావు, నీవే నేను నేనే నీవు అంటూ తెలిపావు, మనవిరువరము ఒకటేనంటూ అభయమునిచ్చావు, మనవిరువరము ఒకటేనంటూ అభయమునిచ్చావు, నీ దరి చేర్చావు, నీ దరి చేర్చావు, నీవే నేను నేనే నీవు అంటూ తెలిపావు. बोलो अवतार मेहर बाबा की जय. जय मेरे बाबा. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అంకుల్. జై అందరికి జై బాబా మేర అంటే బాబా. జై బాబా, జై బాబా చక్కగా పాడారు. జై బాబా. ఇప్పుడు మన ప్రేయర్కి వచ్చేసి రజనీ మేడం గారు ప్రేయర్ చేయండి మీరు. రజనీ గారు. जय बाबा जी। జై బాబా. अवतार में है बाबा की जय। ఓ పర్వతికార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదిను అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు, నీ ప్రమాణమెవ్వరును ఎరుగనేరరు, నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు, నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు, నీవు అవిబాధ్యుడవు, దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరునూ చూడజాలరు, నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుందువు, నీవంతటను గలవు, నీవన్నింటనున్నావు, మరి నీవు అంతటికీ అన్నింటికీ ఆవలనుందువు,
నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు. అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో నున్నావు, ముల్లోకములకు ఆవల కూడా నున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభువులకు ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాలవేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు. అల్లా, ఇలాహి, యజదాన్, అహురమస్తా, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈసత్ అనబడు ఏకైక పూజుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యాయస్తాన్, లా ఇల్లా ఇల్లిల్లా, ఓ గాడ్, ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేం పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేం పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకు, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకు, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రేరితముగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకును, సమస్త కపట వర్తనమునకును, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకును, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేం పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమున గూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేవాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోర్కెకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చెయ్యజాలక నిరంతరము విఫలులమగుచున్న మమ్మల్ని క్షమింప వేడుకొనుచున్నాము. హే ప్రీతమ భగవాన్, మేము నీతో ఐక్యతార్హులము అగునంత వరకు నిన్ను అధికాధికముగా, అత్యంత అధికముగా, ఇంకనూ అధికముగా ప్రేమించినట్ల మాకందరకును సహాయం చేయము. మరియు బాబా కొంగును చిట్ట చివరి వరకు దృఢముగా పట్టుకుని ఉండుటకై మాకందరకును సహాయం చేయము. అవతార్ మెహే బాబా కీ జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా. చక్కగా బాబా ప్రార్థించారు. ఇప్పుడు మాలతి గారు 2 నిమిషాలు నామం చేయాలి. తర్వాత ఉమాదేవి కుర్వెల్ల ఒక 2 నిమిషాలు నామం చేయాలండి. జై బాబా. జై బాబా అండి. తార్ మెహర్ బాబా की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. జై బాబా అప్పారావు గారు, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి. ఉమాదేవి కుర్వెల్ల.
2 నిమిషాలు నామం చేయండి మీరు కూడా. अवतारू मेहेरु बाबा की जय, 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 मेहर बाबा की जय, मेहर बाबा की जय, मेहर बाबा की जय, मेहर बाबा की जय, अवतारू मेहेरु 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 बाबा की जय, मेहर 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 बाबा की जय, अवतार मेहर बाबा की जय। శర్మ గారు మీరు ఒక 2 నిమిషాలు నామం చేయండి సార్. శర్మాజీ మీరు ఇందాక వచ్చి వెళ్ళిపోయారు, 2 సార్లు పిలిచాను నేను. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. కరెంట్ పోయింది మాకు ఇందాక, నెట్ పోయింది. అవతార్ మెహర్ బాబా కి జై. अवतारो मेहरो बाबा की जय, 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 अवतारो मेहरो बाबा की जय, अवतारो मेहरो बाबा की जय, मेहरो बाबा की जय, मेहरो बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरो बाबा की जय, ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरो बाबा की जय, ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरो बाबा की जय, ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरो बाबा की जय, ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरो बाबा की जय, अवतार मेहर बाबा की जय. जय मेहर बाबा జై अंडी. బాబా. జై బాబా అండి. జై బాబా. అరుణ గారు మీరు ఆర్తి పాడండి. కొద్ది క్షణాలు మౌనము, తర్వాత ఆర్తి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అరుణ రవీంద్ర గారు ఆర్తి పాడండి. अवतार मेहर बाबा की जय. मनसु हारति नीकु मौनावतारा, मनसु हारति नीकु मौनावतारा, स्वीकरिंचगरार प्रेमावतारा, मनसु हारति नीकु मौनावतारा, నీ నామస్మరణతో బ్రతుకుచున్నామిప్పుడు, నీ నామస్మరణతో బ్రతుకుచున్నామిప్పుడు, ఏ ధ్యానము లేని ఏకమగు మనసులతో, ఎన్ని ఇడుములు పడిన సన్నిధానము నుంచి అన్ని నీవై సాగు అవతార పురుష, మనసు హారతి నీకు మౌనావతారా, స్వీకరించగరారా ప్రేమావతారా, మనసు హారతి నీకు మౌనావతారా, నిన్ను వీడగలేని అసమర్థులము మేము, నిన్ను వీడగలేని
అసమర్థులము మేము ప్రాణమే పోయినా ప్రళయమే వచ్చినా చివరి శ్వాసను కూడా నీ స్మరణతో విడచు భాగ్యమును కలిగించు భగవదావతారా మనసు హారతి నీకు మౌనావతారా స్వీకరించగరారా ప్రేమావతారా మనసు హారతి నీకు మౌనావతారా పాదాల ధరి చేరి ప్రాకులాడితిమయ్యా పాదాల ధరి చేరి ప్రాకులాడితిమయ్యా లోపాలు పాపాలు సవరించుకొనుచును సచ్చిదానందుడవు సాకారుడవు నీవు ఆర్తి తీర్చగరావ కలియుగావతారా మనసు హారతి నీకు మౌనావతారా స్వీకరించగరారా ప్రేమావతారా మనసు హారతి నీకు మౌనావతారా మనసు హారతి నీకు మౌనావతారా ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. అన్నయ్య గారు మీకు జై బాబా. జై బాబా అండి. చక్కటి హార్ట్ తోటి ఈరోజు కార్యక్రమం ముగిసింది. ధన్యవాదాలు అందరికీ. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మెహర్ బాబా की అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబాకి అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా. అందరికీ జై బాబా. పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్